హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఒక మంచి హెల్తీ రెసిపీ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి పాలక్ రైస్. దీన్ని జస్ట్ ఒక 15 మినిట్స్లో ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీగా ప్రిపేర్ చేసేయచ్చండి. అది ప్రెషర్ కుక్కర్లో. లెట్స్ స్టార్ట్. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పాలకూర 1 కట్ట, బియ్యం 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, నెయ్యి, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నీళ్లు 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ అండి, కొత్తిమీర. ఇప్పుడు ఈ ఆనియన్ని కట్ చేసుకోవాలి, గ్రీన్ చిల్లీని కూడా కట్ చేసుకోవాలి, కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలి, పాలకూరని కడిగి తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యాన్ని వాటర్ పోసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా సరే నానబెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఘీ యాడ్ చేసుకొని జీడిపప్పు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కుక్కర్లోకి ఇంకొంచెం ఘీ యాడ్ చేసుకొని లవంగం, యాలుక, దాల్చిన చెక్క, షాజీరా, పలావు ఆకు యాడ్ చేసుకొని గరం మసాలాలని ఘీలో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ని వేసుకొని ఆ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత, అంటే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రా స్మెల్ పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం కారం, దీంట్లో ఎక్కువ కారం అవసరం లేదండి, కొంచెం చాలు, ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ గరం మసాలా, ఈ 3 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పాలక్ని యాడ్ చేసేసుకొని పాలక్ని కూడా ఇందులోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పాలక్ కొంచెం మెత్తబడి దగ్గరకు అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ని కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా రైస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేయడం వల్ల ఉడికిన తర్వాత పలుకుగా వస్తుందండి. రైస్ అంటే ముద్దగా అవ్వదు అనమాట. కుక్కర్ కదా, మామూలుగా అయితే కొంచెం ముద్దగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పుకి 2 కప్స్ ఆఫ్ వాటర్ చెప్పాను కదండి ముందే, అట్లా 2 కప్స్ ఆఫ్ వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి బాగా కొని ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఎమ్మీ ఎంతో టేస్టీ అయిన పాలక్ రైస్ రెడీ అయిపోతుందండి. చూడండి ఎలా పలుకుగా వచ్చిందో, ఇలా రెడీ అయిపోతుంది. ఇది మా పిల్లలకి చాలా ఇష్టం. మామూలుగా అయితే తినరండి, ఇలా అయితే తింటారు. యాక్చువల్గా ఇట్లాంటి ఫుడ్స్ మనం పిల్లలకి వారానికి ఒకసారైనా పెట్టడం మంచిదండి. ఎందుకంటే పాలకూరని పోషకాల గని అంటారు. ఎందుకంటే ఇందులో వైటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన యొక్క ఐ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి, బోన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి అండ్ మనం బ్లడ్ ప్రెషర్ అంటే బీపీని తగ్గించుకోవడానికి, స్టిమ్యులేట్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల మనకి డైజెషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. సో ఇట్లాంటి రెసిపీస్ని ఖచ్చితంగా పిల్లలకి పెట్టాలండి. మీరు కూడా పెట్టండి. రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ.